నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను రవి. తెలంగాణలో మైనింగ్ పుట్ట కదులుతోందా? 2014 నుంచి ఇప్పటి వరకు జరిగిన అక్రమాలపై ప్రభుత్వం సిఐడి దర్యాప్తునకు శ్రీకారం చుట్టింది. అనుమతులు లేకుండా నిర్వహించిన క్రషింగ్ యూనిట్లపై సిఐడితో విచారణ చేస్తున్నారు. సిఐడికి మైనింగ్ శాఖ వివరాలను అందజేసింది. కరీంనగర్, పెద్దపల్లి, గంగాధర, రాఘవాపురం, ఉప్పల్, జగిత్యాల్లో గురిపెట్టినట్లు సమాచారం. ప్రభుత్వం షోకాజ్ నోటీసులు ఇచ్చినా వాటిపైన కూడా ఫోకస్ పెట్టినట్టు తెలుస్తుంది. ఈ మైనింగ్ కంపెనీలు ఎవరివి? అసలు బీఆర్ఎస్ కీలక నేతలపై సిఐడి అస్త్రం వదిలారా, లేక 2014 నుంచి అప్పటి వరకు జరిగినటువంటి అవకతవకలు, అంటే మొత్తానికి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వ కాలంలోనే ఈ అవినీతి జరిగిందా అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం. దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా కూడా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. అక్రమ మైనింగ్కు పాల్పడితే ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చిన 6 సంస్థలపై సిఐడి విచారణ చేయిస్తున్నట్లు తెలిపారు. అక్రమ మైనింగ్ చేసినట్లుగా విజిలెన్స్ విచారణలో గుర్తించినవి ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసిన సంస్థలు, డిమాండ్ నోటీసులు ఇచ్చినా రాయల్టీ చెల్లించిన కంపెనీల భారతం పట్టేలా ప్రభుత్వం అయితే మాత్రం అస్త్రాలు ఎక్కుపెడుతున్నట్లు తెలుస్తుంది. మొత్తానికి అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే మాత్రం మైనింగ్ శాఖలో అక్రమాలు పాల్పడ్డటువంటి ఆ వ్యక్తులపై అవచ్చు, ఆ సంస్థలపై అయితే మాత్రం ఉక్కుపాదం మోపుతామని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ నేత హరీష్ రావు అడిగినటువంటి ప్రశ్నకు అయితే మాత్రం చెప్పడం జరిగింది. ఈ కోవలోనే ఈరోజు మైనింగ్ శాఖ అయితే మాత్రం సిఐడికి అన్ని ఆధారాలు అప్పచేసింది. సిఐడి అయితే మాత్రం విచారణ చేపట్టే అవకాశం ఉంది. ఇదే అంశాలపై చర్చా కార్యక్రమంలో పాల్గొంటున్నారు తులా ఉమా గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీ చైర్మన్, అలాగే కట్టా కార్తీక్ గారు, రాజకీయ విశ్లేషకులు చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. చర్చా కార్యక్రమంలోకి అందరికీ స్వాగతం అండి. ముందుగా తులా ఉమా గారు నమస్కారం. అమ్మా ఉమా గారు నమస్తే. వాయిస్ వస్తలేదు. రైట్. కార్తీక్ గారు, కట్టా కార్తీక్ గారు, రాజకీయ విశ్లేషకులు. కార్తీక్ గారు నమస్కారం అండి. నమస్కారం. రైట్. ఈ మైనింగ్ అక్రమాలు పాల్పడ్డటువంటి వ్యక్తులపై అయితే మాత్రం ప్రభుత్వం అయితే మాత్రం తెలంగాణ ప్రభుత్వం సీరియస్గా ఉన్నట్టు తెలుస్తుంది. సిఐడికి అయితే మాత్రం మైనింగ్ శాఖ కీలక ఆధారాలను అయితే అప్పచెప్పినట్లు తెలుస్తుంది. దాదాపు 749 కోట్ల రూపాయలు అయితే మాత్రం ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టినట్టు తెలుస్తుంది. మొత్తానికి బీఆర్ఎస్ 2014 నుంచి 2023 మధ్య కాలంలో జరిగినటువంటి ఆ మైనింగ్ అక్రమాలపై అయితే మాత్రం సిఐడి ఎంక్వైరీ చేసే అవకాశం ఉంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు? మరో పక్క ఎప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచినప్పుడు కూడా ఈ మైనింగ్ శాఖపై అయితే మాత్రం ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఆ ప్రభుత్వ పాలన ఉన్నటువంటి ఆ సమయంలోనే ఇప్పుడైతే మాత్రం ఆ జరిగినటువంటి అవకతవకలపై విచారణకు ఆదేశింది. ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఉమ్మడి రాష్ట్రం నుంచి మైనింగ్ మీద విపరీతమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమోదైనటువంటి కేసుల్లో, అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే మైనింగ్ శాఖలో అక్రమాలు జరిగాయని చెప్పేసి సిబిఐ, ఈడీ ఆల్రెడీ వాళ్ళ కేసులో పొందుపరచడం జరిగింది. సరే, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మైనింగ్ శాఖలో విపరీతమైనటువంటి అవినీతి జరిగింది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. కాకపోతే జరుగుతున్న ఎంక్వైరీలో నిజాయితీ ఉందా? ఇది బిగ్ క్వశ్చన్. నిజానికి ఎంక్వైరీ జరగాల వద్దంటే జరగాలని చెప్తా నేను. కాదు దాంట్లో రాజకీయ కోణాలు ఉన్నాయంటే ఉన్నాయి. మరి రాజకీయ కోణాలు ఉన్నంత మాత్రాన ఎంక్వైరీ జరగొద్దంటే జరగాలి. కానీ జరిగినా సరే నిజాయితీగా జరగాలి, అవినీతిని బయటికి తీసుకురావాలి. కానీ అవినీతిని బయటికి తీసుకురావటంలో విచారణ సంస్థలు ఫెయిల్ అవుతున్న మాట వాస్తవం అవునా కాదా? ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ రంగాల్లో బీఆర్ఎస్ అవినీతికి పాల్పడింది అని రేవంత్ రెడ్డి గారి నుంచి రాహుల్ గాంధీ గారి వరకు చెప్పారు. కానీ అధికారంలోకి వచ్చి 2 years దాటిపోయింది కదా. మరి ఏ అవినీతిని తీసి బయటికి చూపించారు? కాళేశ్వరం అవినీతి ఎటుపోయింది? తర్వాత ఫోన్ ట్యాపింగ్ ఆ కేసు ఏమైంది? తర్వాత ఈ కార్ రేసింగ్ సంబంధించినటువంటి ఆ కేసు ఏమైంది, ఎటుపోయింది? ఇప్పుడు మైనింగ్ అంటున్నారు. అంటే ఏ కేసు అయినా సరే కొన్నాళ్ళు మీడియా చర్చకుంటది. అవినీతి మీద వీళ్ళొక మాట అంటారు, వాళ్ళొక మాట అంటారు. ఇది పొలిటికల్ కక్ష సాధింపని బీఆర్ఎస్ వాళ్ళు అంటారు, మీరు చేసింది అవినీతి కాదా అని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అంటే ఈ మీడియా చర్చలకే పరిమితం అవుతుంది తప్ప నిజంగా చర్యలు తీసుకోవటమో లేదా అవినీతిని వెనక్కి తీయటమో మళ్ళా ప్రజాధనాన్ని రికవరీ చేయటమో ఏమైనా ఉంటుందా అంటే జీరో కదా. అవును. ఏదో మీడియా చర్చలకి, రాజకీయ చర్చలకి, రాజకీయ మాటల యుద్ధానికే పనికి వస్తుంది తప్ప ఈ ఎంక్వైరీ ఏదో తెలుస్తాయని, దీంట్లో నిజాలు బయటకు వస్తాయని, తప్పు చేసిన వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని, ఈ అవినీతిని మళ్ళా రికవరీ చేస్తారని అనుకోవటానికి లేదు. ఇదంతా కూడా ఎంక్వైరీ చూపిస్తారు, తర్వాత రాజీ పడతారు. జరుగుతుందంతా అదే. ఇప్పుడు తెలంగాణ సమాజంలో
బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకుల మధ్య ఒక అండర్స్టాండింగ్ ఉంది. ఉమ్, ఆ అండర్స్టాండింగ్ పాలిటిక్స్ తోనే అంతా నడుస్తుంది. అంతా అన్ని ఇప్పుడు ఎగ్జాంపుల్ అండి, ఎన్నికలు డబ్బులు మనం అయిపోయిన తర్వాత నిజాయితీ గల పొలిటీషియన్స్ ని మనం యాక్సెప్ట్ నిజాయితీ పొలిటీషియన్స్ లో నిజాయితీని మనం చూడలేని పరిస్థితి. ఇప్పుడు ఈ ఎన్నికల్లో గెలవడానికి 50 కోట్లు పెట్టారు. వచ్చే ఎన్నికల్లో గెలవడానికి ఒక 50 కోట్లు పెట్టాలి. మధ్యలో లోకల్ బాడీ ఎలక్షన్స్, సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో కొంత ఖర్చు పెడతారు. పొలిటికల్ లీడర్ మెయింటెనెన్స్ ఉంటుంది. సో కొన్ని వందల కోట్ల రూపాయల మెయింటెనెన్స్ తోటి పొలిటికల్ లీడర్స్ ఉంటున్నారు. సరే అవన్నీ ఎక్కడి నుంచి సంపాదించాలి? జనం నుంచే సంపాదించాలి. ఇప్పుడు జనం నుంచే సంపాదిస్తున్నారు. ఇప్పుడు రాజకీయ నాయకులు అంతా అవినీతి పనులు అయిపోయిన తర్వాత రాజకీయ నాయకత్వం అంతా కూడా అవినీతితో కానీ కూరుకుపోయిన తర్వాత కార్తీక్ గారు ఇవన్నీ కూడా అంటే ఈ అక్రమాలు ఏవైతే ఉన్నాయో కాళేశ్వరం ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, లేకపోతే మిగిలినటువంటి ఈ మైనింగ్ అవకతవకలు అవ్వచ్చు, లేకపోతే ఇంకా ఏవైనా సరే శాఖలో జరిగిన గొర్రెల కుంభకోణం అవ్వచ్చు, వీటన్నిటిపై కూడా న్యాయ విచారణ జరిపిస్తాం, అందులో దోషులపై శిక్షలు వేయించే విధంగా మేము చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కానీ ఏంటి అంటే ప్రతి ప్రభుత్వానికి కూడా ముఖ్యంగా పార్టీ పరంగా అయితే మాత్రం వీళ్ళు బడా నేతలయ్యే ఉంటారు. ఈ యొక్క క్రషింగ్ మిషన్లు అవ్వచ్చు, లేకపోతే మైనింగ్ శాఖలో వాళ్ళు యొక్క అవకతవకలు పాల్పడే ప్రతి వ్యక్తులు కూడా కాంట్రాక్టర్లు అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా బడా నేతల యొక్క అండదండలతోనే ఈ యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. కానీ ఎక్కడా కూడా శిక్షలో పడినటువంటి సందర్భాలు అయితే లేవు. కానీ ఏంటి ఎంక్వైరీల కోసమేనా, లేకపోతే కాలయాపన కోసమా, లేకపోతే ప్రభుత్వ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎంతో కొంత ఒక ఉధృతంగా వాళ్ళపై ఫోకస్ పెట్టాలనేటువంటి ఆలోచనతోనే చేస్తున్నారు, లేకపోతే ఏవైనా సరే సమస్యలపై పక్కదోవ పట్టించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలు అనుకోవచ్చా? ఏదో చెయ్యాలి కాబట్టి చేస్తున్నారు. అవినీతి మీద ఆరోపణ చేశారు కాబట్టి, అవినీతిని చూపించాలి కాబట్టి, ఎంక్వైరీ జరిగింది అని చెప్పడానికి చేస్తున్నారు తప్ప ఏ కేసులో ఇందాక మనం మీరు 4-5 కేసులు చెప్పారు, నేను ఒక 4-5 కేసులు చెప్పాను. ఏ కేసులు తేల్చి చూపించారు చెప్పండి? ఈ 2.5 సంవత్సరంలో ఏ కేసులు తేల్చి ఇదిగో ఈ తప్పు జరిగింది, ఈ తప్పుకు పలానా వాళ్ళు బాధ్యుడు అని తేల్చింది ఏముంది చెప్పండి? కనీసం కేసు ఒక దశలోకి వెళ్ళిన తర్వాత ముందుకు పోవడం అనేది లేదు, కేసు పక్కకు పోతుంది. చాలా కేసులు, మీరు చెప్పిన కేసులు, నేను చెప్పిన కేసులు, ఒక్క కేసులోనన్నా కనీసం ఆ విచారణ స్పీడ్ గా జరుగుతుందా? 4 రోజులు మీడియా వార్తలు, 4 రోజులు మీడియా చర్చలు, 4 రోజులు యువతల వాళ్ళ అవతల వాళ్ళ యువతలోని తిట్టుకోవటం, మాట్లాడుకోవటం తప్ప ఒక్క కేసులోనన్నా నిజాయితీగా, చిత్తశుద్ధిగా. కట్టా కార్తీక్ గారు, ఇప్పుడైతే మైనింగ్ శాఖ సిఐడికి అయితే మాత్రం విచారణకు ఆదేశించింది, కావలసినటువంటి సాక్ష్యాలు అయితే మాత్రం అన్నీ ఇచ్చింది, ఇన్ని 100 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని. కానీ సిఐడి విచారణ జరిపిస్తే అదన్నీ కూడా పక్కన పెడితే, కానీ అంటే పార్టీ ఏదైనా సరే అధికారంలోకి రావడానికి అయితే మాత్రం వీళ్ళు అటు ఉంటారు, ఇటు ఉంటారు. గత 10 సంవత్సరాలను చూసినా మీరు ఇంతకుముందు చెప్పినట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా జరిగినట్టు కుంభకోణాలు, దానిలో అధికారులే ప్రధాన నిందితులుగా తేల్చడం జరిగింది, వాళ్ళు కూడా జైలు పాలవటం జరిగింది, బయటికి రావటం జరిగింది. కానీ ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఒకటి ఏదైనా సరే దీనిపైన ఒక క్లియర్ కట్ గా ఒక చట్టాన్ని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎంతసేపు రాజకీయ వేధింపుల కోసమే ఈ యొక్క సిఐడి విచారణ అయిపోయాక సిట్ విచారణ అయిపోయిన తర్వాత ఒక స్వతంత్ర ప్రతిపత్తికలైనటువంటి ఒక చీఫ్ జస్టిస్ తోటి మళ్ళీ ఒక కమిటీ నేటివ్, ఇవన్నీ కూడా కాలయాపన అనుకోవచ్చా? ఒకప్పుడు సిఐడి ఎంక్వైరీలో, సిట్ ఎంక్వైరీనో లేదా ఇంకొక ఎంక్వైరీనో జరుగుతుందంటే ప్రజలతో ఒక రకమైనటువంటి ఏదో జరుగుతుంది అనేటువంటి ఒక భావన కలిగేదండి. కానీ ఇప్పుడు జనం నవ్వుకుంటున్నారు, ఇదంతా తమాషా చేస్తున్నారులే, వీళ్ళు వాళ్ళు ఒకటవుతారు, కేసులు పక్కకు పోతాయి అనేటువంటి ఒక తమాషాగా మారిపోయింది. ఎవరు సీరియస్ గా తీసుకోవట్లా, ఏ ఎంక్వైరీని సీరియస్ తీసుకోవట్లా. సిట్ అంటే భయం లేదు, సిఐడి అంటే భయం లేదు, సిబిఐ అంటే భయం లేదు, ఈడీ అంటే భయం లేదు. ఎందుకంటే లక్షల కోట్లు సంపాదించిన వాళ్ళు ఈ వ్యవస్థను మేనేజ్ చేయలేరా? మేనేజ్ చేసుకోగలుగుతున్నారు. ఏదో ఒక్క కేసు రాజీ పడుతుంది, ఏ కేసు అయినా రాజీ పడుతూనే ఉంది. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు చూడండి, స్వయంగా రేవంత్ రెడ్డి గారు చెప్పారు, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు ఆయన, నా ఇంట్లో వాళ్ళ ఫోన్ కూడా ట్యాప్ చేశారని చెప్పారు. ఆ కేసుని ఎంత సీరియస్ గా తీసుకోవాలి? ఏది తీసుకున్నది ఏది? ఎక్కడ అసలు హరీష్ రావు దగ్గర నుండి చేపించారని కొన్నాళ్ళన్నారు, కేటీఆర్ దగ్గర నుండి చేపించారని కొన్నాళ్ళన్నారు, సినిమా హీరోయిన్ ఫోన్ కూడా ట్యాప్ చేశారని కొన్నాళ్ళన్నారు. ఏది నిజాయితీగా ఎంక్వైరీ జరిగి బయట తీసింది ఏది? ఆ కేసును ముందు తీసుకెళ్ళింది ఏది? మళ్ళా కేసు ఎంక్వైరీ స్టార్ట్ అయి 16 నెలలు అవుతుంది. ఈ కార్ రేస్ కూడా అంతే అయిపోయింది. ఎంక్వైరీ స్టార్ట్ అయి 14 నెలలు అవుతుంది. రైట్. ఒక్క నిమిషం కార్తీక్ గారు, తుల ఉమా గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు మరియు మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఉమ్మగారు నమస్కారం. అమ్మా మీట్లో ఉన్నారు, మీట్ తీసి మాట్లాడండి. ఉమ్మగారు.
మొత్తానికైతే మాత్రం రేవంత్ రెడ్డి సర్కార్ అయితే మాత్రం సిఐడి మైనింగ్ శాఖలో జరిగినటువంటి అక్రమాలపై అయితే మాత్రం న్యాయ విచారణకు ఆదేశించింది. సిఐడి అయితే మాత్రం దీనిపై విచారణ కొనసాగించే అవకాశం ఉంది. మొత్తానికి మైనింగ్ శాఖ అయితే మాత్రం కీలక ఆధారాలను అయితే మాత్రం సిఐడికి అప్పగించి దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? తోలా ఉమ్మగారు, ఉమ్మగారు మీరు మ్యూట్లో ఉన్నారమ్మా, మ్యూట్లో ఉన్నారు, మీరు మాట్లాడేది వినిపించట్లా. రైట్ కార్తీక్ గారు, మొత్తానికైతే మాత్రం శాసనసభ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలపై రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సీరియస్ అయింది. అలాగే ఒక మంత్రిపై ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ, అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డిపై. ఆయనే మైనింగ్కి అక్రమాలకు పాల్పడుతున్నట్టు చేశారు. కానీ దీన్ని మొత్తం మీద కూడా న్యాయ విచారణ జరిపిస్తాం, సిఐడి విచారణ జరిపిస్తామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలు అయితే మాత్రం ఇప్పుడు నిజంగా అవుతున్నాయి అనుకోవచ్చా, లేకపోతే సొంత పార్టీ నాయకులపై కూడా జరిపించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా, లేకపోతే కొంతమంది బీఆర్ఎస్నే టార్గెట్ చేస్తూ ఈ విచారణ జరిపించే అవకాశాలు ఉన్నాయి అనుకోవచ్చా? కార్తీక్ గారు, నిజానికి హైదరాబాద్ పరిసర ప్రాంతాలు రంగారెడ్డి, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి ఏరియాలో ఇప్పటికీ అక్రమ మైనింగ్ నడుస్తూనే ఉంది అన్నది అందరికీ తెలిసిన నిజం. బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు నడిచింది, ఇప్పటికీ నడుస్తుంది. కాబట్టి అప్పుడు గంగూరు కమలాకర్ చేయొచ్చు, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేయొచ్చు. అంటే అక్రమ మైనింగ్ చేసే మనుషులు మారారు, కాంట్రాక్ట్ సంస్థలు మారాయి తప్ప అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. జరగటం ఆగటం లేదు. మరి చట్టాలు ఏం చేస్తున్నాయంటే చట్టాలు నిద్రపోతున్నాయి. అంటే చట్టాలు అమలు చేయాల్సిన వాళ్ళే అక్రమ మైనింగ్ చేస్తున్నప్పుడు ఈ చట్టాలు ఏం చేయగలుగుతాయి చెప్పండి? ఇప్పుడు కూడా ఏం జరగవు. ఇదంతా ఎందుకు చేస్తున్నారంటే ఇప్పుడు అక్రమ మైనింగ్ గురించి మాట్లాడకూడదు అంటే అప్పుడు చెప్పిన అక్రమ మైనింగ్ మీద కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు నోరు మూసుకుంటారు. ఇప్పుడు అక్రమ మైనింగ్ చేసిన వాళ్ళు మాట్లాడు, ఇది మాట్లాడకుండా చేయడం కోసం కార్తీక్ గారు ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అంటారా? జరుగుతున్నాయి కదా, జరుగుతున్నాయి. నేను చెప్తున్నా కదా, ఔటర్ రింగ్ రోడ్ దగ్గరగా అక్కడ మైనింగ్ అయ్యేళ్ళకి మీ కెమెరాలు పంపండి, మీకే కనపడింది. కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్ ఆ జిల్లాలోకి మీరు మీ రిపోర్ట్లు నన్ను అడగండి, వాళ్ళే చెప్తారు. ఇప్పటికీ జరుగుతున్నాయి. చేసే మనుషులు మారారు, చేసే కాంట్రాక్ట్ సంస్థలు మారాయి తప్ప అక్రమ మైనింగ్ అప్పుడు జరుగుతుంది, ఇప్పుడు జరుగుతుంది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ఇప్పటి వరకు అక్రమ మైనింగ్ జరుగుతూనే ఉంది. ఎందుకు మరి ఎంక్వైరీ ఎందుకు చేస్తున్నారు? మీరు కూడా అక్రమ మైనింగ్ చేస్తూ అంటే ఈ అక్రమ మైనింగ్ ని క్వశ్చన్ చేయకుండా ఉండాలి అంటే అప్పటి అక్రమ మైనింగ్ మీద కొద్దిగా ఎంక్వైరీ చేస్తున్నట్టుంటే వాళ్ళు నోరు మూసుకుంటారు. రైట్, ఈ అక్రమ మైనింగ్ వాళ్ళు బయట పెట్టరు. రైట్. ఉమ్మగారు వినపడుతుందా? ఒకదానికి బ్లాక్ మైనింగ్. రైట్. ఉమ్మగారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ జిల్లా పరిషత్ చైర్మన్, ఏ విధంగా స్పందిస్తారు? అంటే ఒక పక్క సిఐడి అయితే మాత్రం ఈ మైనింగ్ శాఖపై, ముఖ్యంగా అక్రమంగా మైనింగ్ వ్యవహరిస్తున్నటువంటి ఆ సంస్థలపై అయితే మాత్రం సిఐడి ఎంక్వైరీ చేశారు. ముఖ్యంగా బీఆర్ఎస్ 2014 నుంచి 23 వరకు మధ్యకాలంలో ఉన్నటువంటి అప్పుడు జరిగినటువంటి అవకతాలపై విచారణ జరుగుతుంది. ఏంటి నిజంగా బీఆర్ఎస్ నేతలకు ఇందులో అక్రమాల్లో ఉన్నారనుకోవచ్చా ఏంటి, లేకపోతే ప్రభుత్వం కక్షపూరితంగా ఈ యొక్క ఎంక్వైరీ చేసింది అనుకోవచ్చా? ఉమ్మగారు, దీంట్లో మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుందండి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నీతి నిజాయితీ అనేది లేదు, ఒక కక్ష సాధింపు ధోరణిలో పోతున్నట్టుగా కనబడుతుంది. అంటే వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని, హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తూ అవినీతి ఆరోపణలు చాలా చేశారు. అది చేసినటువంటి అవినీతి ఆరోపణలలో ఏదన్నా ఒకటి నిరూపణ అయిందంటే కాలేదు. అంటే వాళ్ళు ఒకటే చాలా క్లియర్ గా మనకి ఇక్కడ అర్థమవుతుంది. అధికారంలోకి వచ్చే ముందు వాళ్ళు ఏవైతే 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఇచ్చారో, ఇచ్చినటువంటి హామీలను ఇప్పటి వరకు కూడా ఒకటి కూడా అమలు చేస్తలేనటువంటి పరిస్థితి. అదే కాకుండా అండ్ ఒక డైవర్షన్ పాలిటిక్స్ అనేది చాలా క్లియర్ గా రేవంత్ రెడ్డి ఎంచుకున్నటువంటి మార్గం. ఆ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే ఇవాళ బీఆర్ఎస్ పైన, బీఆర్ఎస్ నాయకుల పైన బీఆర్ఎస్ ను బదనం చేయాలనేటువంటిదే ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకొని ఈ రకంగా చేస్తున్నారనేది అర్థమవుతుంది. ఇవాళ చాలా ఆరోపణలు చేసిరు, మరి చేసిన దాంట్లో ఎందుకు నిరూపణ చేస్తలేరు? అవన్నీ కూడా తప్పుడు కేసులు, తప్పుడు ఆరోపణలు, తప్పుడు మా పద్ధతిలో ఇవాళ ఈ ప్రభుత్వాన్ని అంటే అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేయాలనేటువంటి ప్రజలలో ఒక దుష్ప్రచారాన్ని తీసుకురావాలనేటువంటి దాంట్లో భాగంగానే
ఇవాళ రేవంత్ రెడ్డి చేస్తున్నాడే తప్ప తెలంగాణను అభివృద్ధి చేద్దామని తెలంగాణ ప్రజల మనోభావాలకు తగినట్టుగా తెలంగాణ రాష్ట్రాన్ని మంచిగా అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనేటువంటి లక్ష్యం కంటే ముఖ్యంగా నేను అబద్ధాలు చెప్పాలి, బీఆర్ఎస్ ను బదనం చేయాలి, ప్రజలలో ఇవాళ బీఆర్ఎస్ పట్ల వ్యతిరేకత తీసుకురావాలి, రేపు మళ్ళీ నేను అధికారంలోకి రావాలంటే ఇది తప్పనిసరి పరిస్థితి అనే పద్ధతిలో ఆయన పోతున్నాడు. Right. కాబట్టి మైనింగ్ విషయంలో కావచ్చు, ఇవాళ కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణను ఒక పారదర్శకంగా ఈ రాష్ట్ర ప్రజలకు మంచి పాలన అందించాలనే ఉద్దేశంతో ఇవాళ కేసీఆర్ గారు కొట్లాడి ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రం ప్రజల సహకారంతో తెచ్చుకున్నటువంటి తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేసిండ్రు, బ్రహ్మాండంగా ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. Right. కానీ ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దాన్ని జీర్ణించుకోలేక ఇవాళ తప్పుడు ఆరోపణలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాడే తప్ప ఇందులో నిజం లేదనేది ఇవాళ చాలా రైట్. ఉమా గారు ఒక నిమిషం, అర్థమవుతుంది. కార్తీక్ గారు చెప్పండి. అంటే ఎన్నికలకు ముందు చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని సాధ్యం అవ్వటం లేదు కాబట్టే మేము ప్రశ్నిస్తున్నాం అన్నా కాబట్టే బీఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఇలాంటి కేసులు పెట్టి ముఖ్యంగా బీఆర్ఎస్పై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి తులా ఉమ్మగారి ఆరోపణ. మొత్తానికైతే మాత్రం ఒక పక్క ఈ మైనింగ్ వ్యవహారంలో అయితే మాత్రం ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో జరుగుతూ ఉంది. కానీ ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా అధికారం పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తున్నారు. వాళ్ళకు వచ్చేటటువంటి కమిషన్లన్నీ కూడా రాజకీయ నాయకులకి, అధికారంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు అప్పచెప్తున్నారు. ప్రాంతాలు మనం ఇంతకుముందు మాట్లాడుకున్న వరంగల్ అవ్వచ్చు, కరీంనగర్ అవ్వచ్చు, కొన్ని ప్రాంతాల్లో ఈ మైనింగ్ ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో మాత్రం ఎప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా అక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇది ప్రశ్నిస్తున్నందుకే వీటిపై కేసులు పెడుతున్నారు అనుకోవచ్చా, లేకపోతే ఇదంతా ఒక రాజకీయ కక్షాదింపు చర్యలో భాగం అనుకోవచ్చా? ఉంటుంది. అయితే అవినీతి జరగలేదంటే అవినీతి కూడా జరిగింది. అవినీతి జరిగిన మాట వాస్తవం. ఆ అవినీతి వీళ్ళు చేయలేదంటే వీళ్ళు చేస్తున్నారు. వాళ్ళు అవినీతి చేశారు, వాళ్ళు అక్రమ మైనింగ్ చేశారు, ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. కాకపోతే అప్పుడు జరుగుతున్న అక్రమ మైనింగ్ మీద మాత్రం ఎంక్వైరీ చేయడం ఇది రాజకీయ కక్షాలు. ఇప్పుడు వీళ్ళ వర్షనూరు అయితే వాళ్ళ వర్షనూరు అయితే ఇదంతా ఒక పొలిటికల్ హైడ్రామా. ఈ కేసులు ఎక్కడికి పోవు, ముందుకు పోవు. నేను ఒక విషయం చెప్తాను. తులా ఉమా గారు ఉన్నారు, ఆమె నిజాయితీ పర్రాలు, ఆమె డబ్బు సంపాదించుకోవడం మీద శ్రద్ధ ఉన్న వ్యక్తి కాదు, తెలంగాణ వాది, తెలంగాణ ఉద్యమకారి. కానీ ఆమెకి ఎందుకు పదవులు రాలే? ఆమె అవినీతి చేసేవారు కాదు, డబ్బులు సంపాదించుకుని డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నికల పదవులు సంపాదించుకోగలిగిన వ్యక్తి కాదు. ఇప్పుడు రాజకీయ నాయకులంతా డబ్బు సంపాదించుకోవడం కోసం మాత్రమే పొలిటికల్ వేషాలు వేస్తున్నారు అనేది నిజం. అలాంటి వాళ్ళకే పదవులు దక్కుతున్నాయి. ఆ గంగుల కమరాకర్ అదే బాబుతో, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అదే బాబుతో. వీళ్ళ అవసరాలు బట్టి పార్టీలు మారడానికి కూడా వెనకాడరు. వీళ్ళకి వాళ్ళకి బీఆర్ఎస్ మీద ప్రేమ ఉంది కాదు, వీళ్ళకి కాంగ్రెస్ మీద ప్రేమ ఉంది కాదు, అధికారం అనేటువంటి డబ్బు సంపాదించుకోవడానికి ఉన్న అవసరం. అలాగే ముందుకెళ్తున్నారు. ఇప్పుడు కమిటెడ్ గా ఉన్నటువంటి వ్యక్తులు, నేను ఈ పార్టీకి, ఈ సిద్ధాంతానికి నిబద్ధతతో ఉన్నాను అనేటువంటి తులా ఉమ్మా గారు లాంటి వాళ్ళకి సరైనటువంటి అవకాశాలు రాజకీయాల్లో రావు. కానీ పార్టీ అధికారంలో రావాలంటే ప్రచారం చేయాలంటే ఆర్థికంగా మూలాలు కూడా కావాలి కదా కార్తీక్ గారు. అంటే అధికారానికి ఆర్థిక మూలాలకి సంబంధం ఎక్కడ తీసుకొచ్చి పెట్టారు? జనానికి డబ్బులు పంచడం కాడ తీసుకొచ్చి పెట్టారు. ఎందుకు దాన్ని అలవాటు చేశారు? ఈజీగా గెలవటం కోసం. ఈజీగా గెలవటం కోసం జనానికి డబ్బులు అలవాటు చేసి మళ్ళీ ఆ డబ్బులు సంపాదించుకోవడానికే రాజకీయాన్ని వాడుకుంటూ మొత్తానికి డబ్బులు ఉన్న వాడికే అధికారం అనే దాన్ని అలవాటు చేశారు. ఇక సామాన్యుడు రేపు ఎమ్మెల్యేగా, ఎంపీగా పోటీ చేసే పరిస్థితులు ఉన్నాయో చెప్పండి? ఇప్పుడున్న ఎన్నికల్లో పుచ్చలపల్లి సుందరయ్య వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతాడు. మహాత్మా గాంధీ వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా ఓడిపోతాడు. మంచితనం, మానవత్వం, సిద్ధాంతం ఆధారంగా ఎన్నికలు జరగటం లేదు. ఇచ్చే హామీలు ఏంటి? ఏ పథకాలు ఇస్తాడు? ఎంత ఫ్రీ ఇస్తాడు? ఎన్నికలు ఎంత డబ్బు పంచుతున్నాడు? ఇదే కదా ఎన్నికలను ప్రభావితం చేస్తుంది. అదొక దురదృష్టకరం. ఇలాంటి రాజకీయాల్లో అవినీతి ఉండదు అని మనం అనుకోలేం. రైట్. ఈ పార్టీ అవినీతికి వ్యతిరేకమైన పార్టీ అని మనం అనుకోలేం. ఖచ్చితంగా నేను చెప్తున్నానండి, రాజకీయాలు అవినీతి అయిపోయినాయి. అవినీతిలో బీఆర్ఎస్ పాత్ర బీఆర్ఎస్ది, కాంగ్రెస్ పాత్ర కాంగ్రెస్ది, బీజేపీ పాత్ర బీజేపీది. ఎవరి పాత్ర వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళ పాత్ర వాళ్ళు మర్చిపోయి అవతల వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసం ఎంక్వైరీలు చేపిస్తా ఉంటారు. మళ్ళీ వీళ్ళు అవినీతి చేస్తూనే ఉంటారు. వీళ్ళు అవినీతి చేస్తూనే ఉంటారు, వాళ్ళ అవినీతి మీద ఎంక్వైరీలు చేపిస్తూనే ఉంటారు. ఈ రెండు జరుగుతాయి. మరి వీళ్ళు అవినీతి చేస్తూ వాళ్ళ అవినీతి మీద ఎంక్వైరీ ఎందుకు చేపిస్తున్నారంటే వాళ్ళు వీళ్ళ అవినీతి మీద మాట్లాడకుండా ఉండాలంటే ఎంక్వైరీ కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాలి. తర్వాత వాళ్ళ ఎంక్వైరీని ఏదో స్టేజ్ కన్నా రాజీ పని ఆఫ్ చేస్తారు.
ఈ రాజీ అనే పదం కోసం జరిగే ఎంక్వైరీ ఇవన్నీ కూడా రైట్. నిజాలు బయటికి తీసుకురావడం కోసం జరిగే ఎంక్వైరీ కాదు. ఇక్కడ వాస్తవాలు బయటికి రావు, దొంగలు బయటికి రారు, అవినీతి సొమ్ముని రికవరీ చేయడం ఉండదు. 4 రోజుల పాటు మీడియా చర్చకు పనికొచ్చే ఎంక్వైరీలు ఇవన్నీ. మళ్ళా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కుమ్మక్కయ్యి, అవసరం బీజేపీ పార్టీ కూడా కుమ్మక్కయ్యి ఒక్కవాడు రాజీ పడి నీ అవినీతి నేను క్వశ్చన్ చేయను, నా అవినీతి నువ్వు క్వశ్చన్ చేయొద్దు, ఇద్దరం కలితో సొమ్ము సంపాదించుకుందాం, ఎవరు చేతనైన మేరకు వాడు సంపాదించుకుందాం అనుకుంటారు. రైట్. ఈ రాజకీయ నాయకులకి పొలిటికల్ సిద్ధాంతాలు లేవు, పొలిటికల్ పార్టీల ప్రేమ లేదు. సంపాదించుకోవడం సొమ్ములో ఎంతో కొంత భాగం ప్రజలకు ఎన్నికల సమయంలో పంచడం, మందు పంచడం, లేదు ఎన్నికల్లో ఉచిత హామీలు తాయిలాలు ప్రకటించడం, మళ్ళీ ఎన్నికల్లో గెలవటం, ఇది మాత్రమే రాజకీయ పార్టీలు చేస్తున్నాయి. రైట్. చూద్దామండి కట్టా కార్తీక్ గారు, చూద్దాం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో, సిఐడి ఏ విధంగా విచారణ జరిపిస్తూ ఇందులో ఎవరిని దోషులుగా తేలుస్తూ ఎంతవరకు వారికి శిక్షలు ఖరారు చేస్తూ చూద్దాం. థ్యాంక్ యూ అండి కట్టా కార్తీక్ గారు, విశ్లేషకులు, అలాగే తుల ఉమా గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, మాజీ జడ్పీ చైర్మన్, స్పందించి చర్చా కార్యక్రమంలో పాల్గొనేందుకు ధన్యవాదాలు. ఏది ఏవైనా రాష్ట్ర ప్రభుత్వం అయితే మాత్రం సిఐడికి ఆదేశించిన నేపథ్యంలో మైనింగ్ శాఖ కొన్ని కీలకమైనటువంటి దస్త్రాలను కూడా సిఐడికి అప్పగించిన నేపథ్యంలో మరి సిఐడి ఏ విధంగా ఈ మైనింగ్ శాఖపై విచారణ జరిపింది, ఎంతమందిని దోషులుగా తేల్చింది అనేది రాలేదు, లేకపోతే మిగిలిన కేసులాగా ఇది కూడా కాలయాపన చేస్తుందా అనేది మనం వేచుద్దాం. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్లోనే అంశం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్. నిజం ఇదే మా ఇచ్చా.